ప్రియ దేవిని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుండి 34వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడి తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో నైనా మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతిదినము నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు నైనా. ప్రతి ఉదయమున నీ వాక్యమును ధ్యానం చేసే భాగ్యము మాకు అనుగ్రహించారు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన రక్షకుడును ప్రభువునైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన్న లూదియా అనేటువంటి భక్తిగల స్త్రీ తన జీవితంలో కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలను మనం ధ్యానం చేశాం. ఆమె రక్షణ పొందుకొని తన ఇంటి వారందరికీ కూడా రక్షణ మరి ఏ రీతిగా సంపాదించుకుందో ఆ రీతిగానే మన కుటుంబాలలో కూడా మరి తెరవబడిన హృదయముతో దేవుని వాక్యాన్ని మరి అంగీకరించి దేవుని వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకున్నట్లయితే కుటుంబాలు కూడా దేవుని యొక్క రక్షణ అనేటువంటి హస్తము కింద శ్రేష్టమైనటువంటి ప్రదేశంలో ఉండగలుగుతారు. ప్రియ దేవుని జనాంగమా, ఆ రీతిగా మరి పౌలు శీల వీరిద్దరు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారు ప్రార్థనా స్థలానికి వెళ్ళాలని మరి మాసిదోనియా దేశంలో ఫిలిప్పి అనేటువంటి గ్రామంలో మరి వారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ ప్రాంతంలో బహుకాలము నుండి మరి దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత
తమ యజమానులకు లాభసాధనముగా ఉన్నటువంటి ఒక చిన్నది వారికి ఎదురుపడుతూ ఉంది. పుతోను అను దేవుని పట్టిన ఒక చిన్నది మరి ప్రార్థనా స్థలానికి వెళుతున్నటువంటి పౌలు గారికి శీలకు ఎదురుపడినప్పుడు అది ఏమని ప్రకటిస్తూ ఉండేది అంటే, పౌలు శీలలు దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సత్య సువార్తను వారు బలముగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆమె ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని అనేక దినములు ఆ పట్టణములో, ఆ ప్రాంతంలో, ఆ పుతోను అను దెయ్యం పట్టిన చిన్నది మరి ప్రకటిస్తూ వచ్చిందంటండి. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉంది? పౌలు శీల గురించి. ఏమని? వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క దాసులు, వీరు సర్వోన్నతుడైన దేవునిని ఆరాధించేటువంటి వారు, మరి సజీవుడైన దేవునిని ఆరాధించేటువంటి వారు, వీరు దేవుని యొక్క మరి సేవకులు, మరి దేవుని అభిషేకం పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మ పొందిన వారై వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు, ప్రకటిస్తారు. మీరు ఎలా రక్షణ పొందాలో, రక్షణ అనేటువంటిది ఎవరి వద్ద మీకు దొరుకుతుందో దానిని మీకు తెలియచేసేటువంటి వారు అని అనేక దినములు వారి వెంట వెళుతూ మరి ఈ పుతోను అను దెయ్యం పట్టిన చిన్నది మరి ప్రకటిస్తూ వస్తూ ఉండగా, పౌలు ఆ మాటలకు వ్యాకులపడి ఆమె పైన కనికరపడి ఆ యొక్క కుమార్తెలో ఉన్నటువంటి ఆ పుతోను అను దెయ్యం పట్టినటువంటి చిన్నదానిలో ఉన్నటువంటి ఆ దురాత్మను వెంటనే ఆయన యేసు నామమున గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆ పుతోను అను నామము కలిగినటువంటి ఆ దెయ్యము ఆ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మరి యేసు నామమున పౌలు గారు మరి ఆ దెయ్యాన్ని, ఆ చిన్నదానిలో ఉన్నటువంటి దెయ్యాన్ని గద్దిస్తారో, ఆ దెయ్యం ఆమెను విడిచి వెళ్ళటంతో ఆమె అప్పటి వరకు చేసినటువంటి ఆ సోదె చెప్పుట అనేటువంటి ఆ యొక్క పనిని మరి మానివేసినట్లుగా, దాని వలన మరి తనను మరి ఉపయోగించుకున్నటువంటి ఆమె వలన ఇప్పటి వరకు మరి లాభసాధనం అంటే డబ్బును సంపాదించుకున్నటువంటి ఆమె యజమానులు వీరి పట్ల, ఎవరి పట్ల? మరి ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని యేసు నామమున మరి వదలగొట్టినటువంటి పౌలు శీలను బంధించి మరి గ్రామంలో ఉన్నటువంటి అధికారుల యొద్దకు వారిని ఈడ్చుకుని పోతారు. ఒక చిన్న దానిలో ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని పోగొట్టడం చేత మరి దేవుని యొక్క సువార్థికులకు, దేవుని యొక్క సేవకులకు మరి అక్కడ మరి ప్రమాదము ఏర్పడింది. అయితే వారు బెదరల అదరల, వారు అధికారుల దగ్గరికి వెళ్ళి మరి వారు ఏమని ఫిర్యాదు చేశారంటే, ఆ గ్రామంలో ఆ పుతోను అను దెయ్యం పట్టిన చిన్నదాని వలన ఇప్పటి వరకు లాభసాధనముగా మరి లాభమును ఆర్జించినటువంటి ఆ దుష్టులైనటువంటి వారు, దేవుని యొక్క రక్షణ మార్గములో లేనటువంటి వారు, మరి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినటువంటి ఆ దుష్ట జనులు, ప్రజలు, వారందరూ కూడా పౌలును శీలను బంధించి చెరసాలలో వేయించటానికి మరి అధికారులకు అప్పగించారు. అధికారులు వారు వేసుకున్న దుస్తులను విడదీయించి మరి వారిని బెత్తములతో కొట్టించి చెరసాలలో వేయించి మరి వారిని మరి చెరసాల నాయకునికి అప్పగిస్తారు. చెరసాలలో వేయబడినటువంటి పౌలు శీలలు మరి బెత్తము చేత దెబ్బలు కొట్టబడి మరి శరీరము రక్తము ఓడుతున్నా కానీ వారు లోపలి చెరసాలలో బొండలు వేసి కాళ్లకు బొండ వేసి బిగించబడి మరి అంధకారమైనటువంటి స్థలంలోనికి తోయబడినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసండి? వారు మరి మధ్యరాత్రి వేళ తమకున్నటువంటి గాయాలను బట్టి వారు మరి బాధపడలేదండి. వారు బెత్తములతో తమ గాయములు, తమ శరీరములు చీల్చబడినప్పుడు కూడా వారు బెదరక అదరక దేవుని యందు విశ్వాసము చేత వారు చెరసాలలో మధ్యరాత్రి వేళ ఏం చేశారంటే, వారు దేవునికి పాటలు పాడుతూ మరి దేవునిని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండగా అక్కడ ఒక శ్రేష్టమైన కార్యము, ఒక గొప్ప అద్భుతము అక్కడ ఆ చెరసాలలో జరిగినట్లుగా మనం చూడగలం. ఏం జరిగిందండి? ఎప్పుడైతే వారు మధ్యరాత్రి వేళ
మరి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారో, మరి అందులో ఉన్నటువంటి ఖైదీలు ఆ యొక్క పాటలను ప్రార్థనను వినుచున్నారో అకస్మాత్తుగా మహా భూకంపము కలిగిందంటండి. అకస్మాత్తుగా మహా భూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరాయటండి. ఎప్పుడైతే వారు దేవునికి ప్రార్థిస్తూ మరి కీర్తనలు పాడారో చెరసాల పునాదులు అదిరినంతగా మరి మహా భూకంపము కలిగి మరి అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయంటండి. ఎప్పుడైతే ఈ మహా శబ్దమును విన్నాడో ఆ చెరసాల నాయకుడు భయపడి లేచి చెరసాల తలుపులన్నీ తెరుచుకుని ఉండటం చూసి మరి ఖైదీలందరూ పారిపోయారు అనుకుని తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేయగా ఆ విషయాన్ని గమనించినటువంటి పౌలు మరి గొప్ప శబ్దముతో ఆ చెరసాల నాయకుడా, మేము ఎక్కడికి పోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము, నీవు ఏ హాని చేసుకోవద్దు, దీపము తీసుకుని రమ్మని మరి అతనికి ఆజ్ఞాపించినప్పుడు దీపం తీసుకుని మరి పౌలు శిల దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు భయపడుతూ వారి దగ్గరికి వెళ్తాడు. మరి ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడి ప్రార్థిస్తూ దేవునికి ఆరాధన చేశారో దేవుడు చెరసాలలోనికి దిగి వచ్చేసాడు. మరి చెరసాల పునాదులు అదిరేటట్లుగా చేశాడు. ప్రార్థన ఆరాధన ఎంత బలమైనదో, మరి ఆరాధనలో ఉన్నటువంటి శక్తి ఎంత బలమైనదో ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే చెరసాల పునాదులు అదిరి తలుపులన్నీ తెరుచుకున్నాయో ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు ఎవ్వరూ కూడా మరి పారిపోలేదు. మరి వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని శక్తి ఆ చెరసాలలోనికి దిగి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని గమనించినటువంటి చెరసాల నాయకుడు తనను తాను హాని చేసుకోపోతే తనను హాని చేసుకునేటువంటి పరిస్థితి నుండి కూడా మరి పౌలు గారు తనను రక్షించి మరి ఎప్పుడైతే ఒక దీపాన్ని తీసుకుని మా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు అతడు లోపలికి వెళ్ళి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఇదేంటి, రక్షణ పొందటానికి నేనేమి చేయవలనని లోపలికి వెళ్ళినటువంటి చెరసాల నాయకుల్లోనికి ఎంత మార్పు ఏంటి అంటే, పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఎంత బలమైన ఆరాధన చేస్తారో చూసారండి. వారికి ఉన్నటువంటి గాయాలను లెక్క చేయలేదు, వారికి ఉన్నటువంటి బలహీనతను ఆధారం చేసుకుని వారు మరి విశ్రాంతి తీసుకోలేదు. దేవునిలో ఎంత బలముగా వాడబడ్డారు అనేటువంటి మరి వాడబడ్డారని మనం తెలుసుకోవాలంటే ఈ గొప్ప నిదర్శనం ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి వారి బలహీనతలో దేవునిని ఆరాధన చేశారు. వారి యొక్క మరి భరించలేనటువంటి పరిస్థితిలో, మరి అనుకూలత లేనటువంటి పరిస్థితిలో, మరి ఆరాధనకు అవకాశం లేనటువంటి స్థితిలో, మరి ఎంతో వేదనతో ఉన్నప్పుడు, మరి తమకు కలిగినటువంటి ఆ గాయాల చేత మరి రేపబడిన వారు ఊరుకోలేదండి. ఎంతో బలమైనటువంటి ఆరాధన. ఈ రోజున ఆరాధనలో ఉన్నటువంటి శక్తిని సంఘము అనుభవించలేకపోతా ఉంది. ఆరాధనలో అనేకమైనటువంటి మరి రకాలైనటువంటి ఆరాధనలు వచ్చేసాయి. ఎవరికి నచ్చినట్లుగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుడు మెచ్చేటువంటి ఆరాధన సంఘాలలో కొరువైపోతూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజు అవకాశం లేని పరిస్థితుల్లో, ఏ విధమైనటువంటి మరి ఆరాధనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు కూడా పౌలు శీలలు బలముగా ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది, దేవుని శక్తి దిగి వచ్చింది. నా ప్రియ దేవుని జనంగా మనం ఆలోచన చేసినట్లయితే చెరసాలలో ఎవరు వేయబడతారండి? మరి భయంకరమైనటువంటి హత్యలు చేసిన వారు, క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, మరి ఇతరులను భయంకరంగా అతి క్రూరంగా హత్య చేసేటువంటి వారు, మరి బాధ కలిగించి వారిని మరి హింస పెట్టినటువంటి వారు, మరి దుర్మార్గులైనటువంటి వారిని చెరసాలలో వేస్తారు. కానీ ఏ విధమైనటువంటి మరి అలాంటి దుర్మార్గపు పనులు చేయకపోయినా ఒక కుమార్తెలో ఉన్నటువంటి ఎంతకాలం నుండో కుమార్తెను పట్టి పీడిస్తున్నటువంటి ఆ దురాత్మను పారదోలినందుకు, ఆమెకు స్వస్థత అనుగ్రహించినందుకు, యేసు నామమున ఆ బిడ్డ రక్షణ పొందినందుకు, మరి ఏ దోషము చేయనందుకు వీరు చెరసాల పాలయ్యారు.
అయినా వారికి ఏమాత్రము అదరలా బెదరలా దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుని దేవునిలో నిలిచి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క శక్తిని మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూడగలిగారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలు, మరి ఆ చెరసాల నాయకుడే మరి వణికిపోయాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా దేవుని యొక్క ఆత్మకార్యాలు ఎంత గొప్పగా ఆ రోజున జరిగిందో మనం ఆలోచన చేయవచ్చు. ప్రియ దేవుని జనాంగమా, మరి ఎప్పుడైతే మరి పౌలు శీల దగ్గరకు చెరసాల నాయకుడు వస్తాడో వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మరి వారిని ఒక మాట అంటున్నాడు వెంటనే. ఏమన్నా తెలుసా? అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? ఎంత గొప్ప మరి మాట తెలుసండి. చెరసాల నాయకుని మనస్సు ఒక్క ఆరాధనతో చెరసాల నాయకుడు అంటే ఎలా ఉంటారో తెలుసండి. వారు ఆ చెరసాలలో వేయబడిన ఖైదీల పట్ల చాలా కఠినంగా ఉంటారు. ఎంతో మరి వారు హుందాగా ఉంటారు. మరి ఇతరులు తనను చూస్తే భయపడేవారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అట్లాంటి కఠిన హృదయుడైనటువంటి చెరసాల నాయకుని మరి హృదయము కరిగిపోయి రక్షణ పొందాలనేటువంటి ఆలోచన వచ్చేసిందంటే ఆత్మ ఆరాధనలోనికి దిగి వచ్చి ఎంత బలమైన కార్యం చేసిందో చూసారండి. కాబట్టి ఎప్పుడైతే చెరసాల నాయకుడు నోటి వెంట నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పినప్పుడు మరి పౌలు శీలలు యేసు నామాన్ని వారికి మరి చెరసాల నాయకునికి మరి పరిచయం చేయటం ద్వారా మరి చెరసాల నాయకుడు తనే కాకుండా తన కుటుంబం అంతటి కూడా మరి రక్షణ పొందుకొని ఆ మధ్యరాత్రి వేళ ఆ సమయంలోనే వారు మరి కుటుంబం అంతటి కూడా బాప్తిసం పొందినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క ఆత్మకార్యము ఎంత బలమైనదో, ఎంత శ్రేష్టమైనదో మనము ఈ యొక్క మరి భాగంలో మనము అర్థం చేసుకోవచ్చును. కాబట్టి పౌలు శీలలు ఎప్పుడైతే మరి ఆ రాత్రి వేళే ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందారు. కాబట్టి వారు రక్షింపబడిన వారై దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆ దినం నుండి ఆనందించాడు. ప్రియ దేవుని జనాంగమా, ఒక చిన్న దానిలో ఉన్నటువంటి ఒక దెయ్యాన్ని విడగొట్టినందుకే మరి ఏ నేరము చేయకుండా చెరసాలలో వేయబడ్డారు. కానీ అది కూడా అక్కడ వారికి మరి ఎంతో బలమైనటువంటి దేవుని కార్యము జరగటానికి కారణమైంది. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుని కొరకు నిలబడినటువంటి నీకు అనేక శ్రమలు, ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ నీ దేవుని ఆరాధన చేయటం మానకూడదు. నీ జీవితంలో ఆరాధన ఎప్పుడైతే ఉంటుందో ఆరాధన నిన్ను అంతకంతకు మరి నిన్ను అభివృద్ధి పరుస్తుంది, నిన్ను అంతకంతకు మరి ఎదిగేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవరి జీవితంలో ఆరాధన, ప్రార్థన అనేటువంటిది ఉండదో, ఏ కుటుంబంలో అయితే ఆరాధన, ప్రార్థన, మరి కుటుంబ ప్రార్థన అనేటువంటిది ఎంత శ్రేష్టమైనదో మరి ఈ రోజున ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి అక్కడ కుటుంబం లేదు. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు, చెరసాల ఇదంతా కూడా కుటుంబముగా మనం అనుకుంటే గనక మరి పౌలు శీలలు మాత్రమే మరి దేవునికి ఆరాధన చేస్తూ కీర్తనలు పాడినప్పుడు దేవుని యొక్క బలమైన ఆత్మ ఆ చెరసాలలోనికి దిగి వచ్చింది. ఆ దిగి వచ్చిన కారణాన్ని బట్టి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు కూడా మరి రక్షింపబడి ఉండవచ్చు. మరి వారి ప్రస్తావన ఇక్కడ లేదు, కానీ చెరసాల నాయకుడు తన కుటుంబము కూడా దేవునిలో రక్షణ పొందినట్లుగా మనం మరి ఈ యొక్క భాగంలో చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, ఆ రీతిగా మీ కుటుంబాలలో దేవుని ఆరాధన, ప్రార్థనా జీవితం లేదేమో. మీ కుటుంబంలో అనేకమైనటువంటి మరి బంధకాలతో ఉందేమో. మీ కుటుంబము విడదీయలేనటువంటి మరి ఎవరు కూడా మరి సాల్వ్ చేయలేనటువంటి మరి అనేకమైనటువంటి ఇబ్బందుల కొలిమిలో నీవు ఉన్నావేమో. నీ కుటుంబము అనేక శ్రమల గుండా మరి వెళుతూ ఉందేమో. ఒక్కసారి నీవు మోకరించి ప్రార్థన చేసి దేవునికి ఆరాధన చేయి. దేవుని యొక్క బలమైన శక్తిని, బలమైన ఆత్మను నువ్వు పొందుకోకపోతే చూడు. కాబట్టి నీ యొక్క జీవితంలో దేవునికి ఆరాధన చేసేటువంటి అనుభవం నీకుందా? నీ కుటుంబంలో దేవునికి ఆరాధన చేసి ప్రార్థించే అలవాటు మీకుందా? ఒకవేళ మీ కుటుంబంలో ఈ అలవాటు గనక లేకపోతే ఈరోజే దేవుని యందు విశ్వాసం ఉంచి మరి పౌలు శీలలు ఏ రీతిగా దేవునిలో నిలబడ్డారో, దేవుని ఆత్మను మరి ఎక్కడికైనా దించగలిగేటువంటి
ఆ యొక్క గొప్పదైనటువంటి శక్తిని వారు పొందుకున్నారు. ఈ రోజున నీకును నాకును కూడా దేవుడు ఆ గొప్ప ఆత్మను, ఆ వాక్ శక్తిని అనుగ్రహించుచున్నాడు. సంఘాలలో సహవాసాలలో ఉన్నటువంటి నీవు దేవుని యొక్క బలమైన శక్తిని, దేవుని యొక్క బలమైనటువంటి ఆ ప్రభావాన్ని నీవు కూడా పొందుకోవాలని ప్రభువు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఆరాధన చేసేటువంటి మనసు నీకుందా? ప్రార్థించే మనసు నీకుందా? ఒకవేళ ఆరాధన చేసి ప్రార్థన చేసి మరి దేవుని యందు నిలిచి ఉండాలని ఆశపడితే గనక నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, సజీవుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజు నాయన మేము నేర్చుకున్నటువంటి అయా ఇదిగో తండ్రి ఈ పాఠ్య భాగములో నుండి అనేక సత్యాలు మీరు మాకు నేర్పించారు. అవును దేవా, ఒక మంచి కార్యం చేయటం ద్వారా నీ సేవకులకు హింస, బాధ కలిగింది. అయినప్పటికీ వారు ఆ బాధను, హింసను తట్టుకుని వారు నీ వాక్యమును ప్రకటించకుండా ఉండలేదు. అయ్యా, వారు పాటలు పాడి ఆరాధన చేసినప్పుడు నీ ఆత్మను వారికి తోడుగా ఉంచారు. వారికి ఉన్న బంధకాలన్నిటి నుండి విడిపించారు నాయన. ఈ రోజున అనేక బంధకాలలో ఉన్నటువంటి కుటుంబాలను అయా, ఆ కుటుంబాలలో ఉన్నటువంటి నీ బిడ్డలు అనేక మంది నాయన, ఎవరు విడదీయలేనటువంటి, ఎవరు దానిని తీసివేయలేనటువంటి బంధకాలతో బంధింపబడి ఉన్నారు నాయన. అట్లాంటి వారందరూ కూడా ఈ రోజున నీ వాక్యమును విన్నారు, నీ వాక్యమునకు విధేయత చూపుచూ ఉన్నారు నాయన. నీ వాక్యమునకు విధేయత చూపుచు నీ అందు విశ్వాసం ఉంచి అయా రక్షణ మార్గంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు. అలాంటి బంధకములో ఉన్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి బంధకముల నుండి విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడవు నీవేనని వారందరూ గుర్తించి వారి కుటుంబాలలో ఉన్న వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి బంధకాన్ని, ప్రతి సంకెళ్లను, అపవాది బంధకాలను, సంకెళ్లను యేసు నామముల వారు మరి తీసివేసుకొని నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమున నైనా ఇదిగో మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మా ఉద్యోగాలలో, మా చేతి పనులలో, వ్యవసాయ పనులలో, సమస్త పనులలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, ఏ ఒక్కరికి ఏ విధమైన ప్రమాదములు జరగకుండా నాయన క్షేమముగా వెళ్ళి తిరిగి వచ్చుటకు కృప చూపమని, మా వాహనాలను, మా యొక్క బళ్లను సమస్తాన్ని మీరు దీవించమని నాయనా నీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని త్వరలో రాయనని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.